హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు ఎక్కువగా చలిగా ఉంది కదా, పొద్దున లేచి పాత్రలు క్లీన్ చేయడం అంటే ఒక పెద్ద పని అనుకుంటాం కదా. ఈరోజు అయితే నేను కొన్ని ఈజీ టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఈ టిప్స్ నుంచి సింక్లో ఎన్ని పాత్రలు ఉన్నా కూడా నిమిషంలో పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ వాటర్ బాటిల్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వాటర్ బాటిల్స్లో ఒక విధంగా స్మెల్ వస్తాయి కదా, మనము డైలీ యూజ్ చేస్తుంటాం కదా. ఈ బాటిల్స్లో వీక్లీ ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. నేను ఈ వాటర్ బాటిల్లో కొన్ని వేడి నీళ్ళు వేస్తున్నాను, అలాగే కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. ఈ రెండు బాటిల్లో వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా రెండు బాటిళ్ళు షేక్ చేయాలి. చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఈ విధంగా బోర్ల వేసి పెట్టాలి. ఈ విధంగా చేస్తే మీ వాటర్ బాటిల్ అనేవి బాగా నీట్గా క్లీన్ అవుతాయి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, మనము పచ్చిమిరపకాయలు తెస్తాం కదా, తెచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లో పెడతాం కదా. ఈ తొడిమెలను ఇవి తీసేసి మనము ఈ తొడిమెలను డస్ట్బిన్లోకి పడేస్తాం కదా. పడేయకుండా మీరు ఏం చేయాలి అంటే ఈ మిరపకాయ తొడిమెలను నీళ్ళలో వేసి కొద్దిసేపు వదిలేస్తున్నాను. తర్వాత ఈ నీళ్లను మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు స్ప్రే చేస్తే ఫంగస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము చలికాలంలో పాత్రలు కడగడం అంటే ఎక్కువగా కష్టం ఉంటుంది కదా. నేను ఇక్కడ పాత్రలు కడిగే టైంలో కొన్ని వేడి నీళ్లు వేస్తున్నాను. పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ఇవి నేను చేతులకు వేసుకుంటున్నాను. గ్లౌస్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ విధంగా కవర్ వేసుకొని పాత్రలు క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువగా చలిగా ఉంది కదా, పాత్రలు కడగడానికి కాదు కదా, ఈ విధంగా చేతులకు గ్లౌస్ కానీ లేకపోతే పాలిథిన్ కవర్ కానీ వేసుకొని క్లీన్ చేసుకుంటే చల్లగా ఉండదు. నేను ఇక్కడ అన్ని పాత్రలు వాష్ చేసుకున్నాను. నేను ఇప్పుడు కవర్ తీసి చూపిస్తున్నాను. చేతులు డ్రైగా ఉన్నాయి కదా, చేతులకు ఏమీ తేమ అనేది లేదు. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, చలికాలంలో పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు అనేది వస్తుంది కదా. కంట్రోల్కి రావాలంటే ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా వాము పౌడర్ వేసాను, కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇది బాగా మరగనివ్వాలి. మనము బయట మెడిసిన్ తెచ్చే బదులు ఇంట్లోనే మనము రెడీ చేసుకోవచ్చు. చూడండి బాగా మరుగుతుంది కదా. నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిటికెడు అంతా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వడగట్టి తాగాలి. ఇది నైట్ టైంలో తాగి పడుకుంటే దగ్గు జలుబు అనేది తగ్గుతుంది. మీకు ఈ టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.